నువ్వు గెలిచేంత వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు. ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా, వారు వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం జబర్దస్త్ ఇమాన్యుయల్ విషయమే. జబర్దస్త్ ద్వారా కొంతమంది పేరు సంపాదించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాలు దక్కించుకుంటుంటే, మరికొంతమంది బుల్లితెరలో తమ కామెడీ సెన్స్తో దూసుకుపోతున్నారు. అందులో ఇమాన్యుయల్ కూడా ఒకరు. తన పంచులు, కామెడీ టైమింగ్తో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ఇమాన్యుయల్ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇవ్వగా మొదటి వారంలోనే తన ఆట తీరుతో జనాల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇదిలా ఉంటే బిగ్ బాస్లో ఎన్ని గొడవలు జరుగుతాయో, కంటెస్టెంట్ల మధ్య ప్రేమలు కూడా ఇందులో హాట్ టాపిక్ అవుతాయని తెలిసిందే. అలా ప్రతి సీజన్లో ఖచ్చితంగా 2-3 జంటల మధ్య బిగ్ బాస్ టీం లవ్ ట్రాక్ని స్టార్ట్ చేస్తారు. సీజన్ 1 నుండి ఇది కామన్గా జరగగా సీజన్ 9లో ఎవరి మధ్య ప్రేమాయణం మొదలవుతుందో తెలియక ప్రేక్షకుల మధ్య ఉత్కంఠ నెలకొనింది. ఇక ఇప్పటికే రీతూ చౌదరి అటు సోల్జర్ పవన్ కళ్యాణ్తో, మరోవైపు డీమాన్ పవన్తో ట్రయాంగిల్ లవ్ స్టోరీని నడుపుతుండగా తాజాగా ఇమాన్యుయల్ తనుజ లవ్ ట్రాక్కి బీజం పడినట్లు తెలుస్తుంది. మొదటి వారంలో కెప్టెన్గా ఉన్న సంజనాని ఇంప్రెస్ చేసేందుకు ఒక స్కిట్ చేయమనగా అందులో భాగంగా ఇమాన్యుయల్ గార్డెన్లో పడుకొని తనుజాతో కాల్ మాట్లాడుతూ ఆమెపై ముద్దుల వర్షం కురిపించగా సిగ్గుపడిన తనుజ ఫోన్ని కట్ చేసి తను మాట్లాడడానికి బదులుగా ఇంకేదో చేస్తున్నాడని మండిపడగా హౌస్లో కొన్ని రోజులు ఉండాలంటే ఇలాంటి లవ్ ట్రాక్స్ స్టార్ట్ చేస్తేనే సాధ్యమని ఇమాన్యుయల్ తనుజ వెంట పడుతున్నట్లు తెలుస్తుంది. అసలు ఇమాన్యుయల్ జబర్దస్త్ షోని వదిలేయడానికి గల కారణాలేంటి? మలయాళ టీంకి ఇమాన్యుయల్కి ఉన్న విభేదాలేంటి? యాంకర్ వర్షకి ఇమాన్యుయల్కి మధ్య అసలు ఏం జరిగింది? ఇమాన్యుయల్ చనిపోయాడని ఎందుకు ప్రచారం చేశారు? నిజంగానే ఇమాన్యుయల్ తనుజ ప్రేమలో ఉన్నారా? తినడానికి తిండి లేని స్థాయి నుండి కోట్ల సంపాదనకి ఎలా ఎదిగాడు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇమాన్యుయల్ అలియాస్ జబర్దస్త్ ఇమాన్యుయల్. ఇతను 1994 జూన్ 19న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఒక నిరుపేద క్రిస్టియన్ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి అమరయ్య, తల్లి ఆదమ్మ. ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. ఇక ఇతని తల్లిదండ్రులు కూలి పనికి వెళ్లి సంపాదిస్తున్న తన 2 పిల్లలకి 2 పూటలా అన్నం పెట్టలేని పరిస్థితి ఉండడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఇమాన్యుయల్ తన తల్లిదండ్రులతో కలిసి తాపి పనికి వెళుతూ చిన్న వయసులోనే వారికి తన వంతు సపోర్ట్ని అందించేవాడు. ఇక ఇమాన్యుయల్ తన స్కూలింగ్ని వైకుంఠాపురంలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న ఇమాన్యుయల్ బాగా చదివి మంచి జాబ్కి వెళ్ళి తన తల్లిదండ్రులకి ఏ లోటు లేకుండా చూసుకోవాలనుకునేవాడు. అలా చిన్నప్పటి నుండి తన మాటలతో అందరినీ నవ్వించడంతో ఇమాన్యుయల్ స్నేహితులందరూ నువ్వు సినిమాల్లోకి వెళితే పెద్ద యాక్టర్ అవుతావు అని చెప్పగా ఇమాన్యుయల్కి యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వీరి ఇంటి ఆర్థిక పరిస్థితుల కారణంగా తన డిగ్రీ పూర్తవగానే గుంటూరులో ఒక కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యాడు. అలా అక్కడ కూడా తన కామెడీ టైమింగ్తో తన కొలీగ్స్ అందరినీ అలరించగా వారు కూడా సినిమాల్లో ట్రై చేయమని సలహా ఇవ్వడంతో ఇమాన్యుయల్ తన లక్ని ఒకసారి సినిమాల్లో ట్రై చేయాలనుకున్నాడు. అలా ఇంట్లో ఈ విషయం చెబితే ఒప్పుకోరు కాబట్టి హైదరాబాద్లో జాబ్ దొరికిందని చెప్పి గుంటూరు నుండి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేశాడు. ఇక అలా 500 రూపాయలతో హైదరాబాద్కి వచ్చిన ఇమాన్యుయల్ 2 రోజుల్లో సినిమాల్లో ఛాన్స్ వస్తుందనుకొని డైరెక్ట్గా అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి ఛాన్స్ అడగగా ఇతని చూసిన వాచ్మెన్లు, నీ ముఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? పళ్ళు కనిపిస్తే గానీ ముఖం ఎక్కడుందో తెలియదు. అలాంటి నీకు ఎవరు ఛాన్స్ ఇవ్వరు. టైం వేస్ట్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళిపోమనగా వారి మాటల్ని అవమానంగా భావించిన ఇమాన్యుయల్ పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేయాలని డిసైడ్ అయ్యి ఛాన్స్ కంటే ముందు తను తినడానికి, ఉండడానికి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని డిసైడ్ అయ్యి ఇమాన్యుయల్ తనకి తెలిసిన వారి ద్వారా ఒక ట్రూప్లో చేరి మ్యారేజ్ ఫంక్షన్స్, ఈవెంట్స్లో కామెడీ చేస్తూ ఖర్చులకి సంపాదించుకునేవాడు. అలా ఒకవైపు ఈవెంట్స్ చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా యాక్టింగ్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని ఇతన్ని ఎవరూ సెలెక్ట్ చేసేవారు కాదు. అయినా కూడా వెనకడుగు వేయకుండా ఇమాన్యుయల్ పటాస్ ఆడిషన్ జరిగే విషయాన్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళగా అందులో తన టాలెంట్ కామెడీతో అందరినీ మెప్పించడంతో పటాస్ షోకి సెలెక్ట్ అయ్యాడు. ఇక ఆ షోలో తన కామెడీ సెన్స్తో ఆడియన్స్ని నవ్విస్తూ గుర్తింపు తెచ్చుకోగా పటాస్ షో ద్వారా తనకి మంచి సపోర్ట్ దొరకడంతో ఇమాన్యుయల్ ఇంట్లో తనని టీవీలో చూసి సంతోషిస్తూ ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. ఇక ఇదే టైంలో మలయాళ టీం ఇమాన్యుయల్ టాలెంట్ని గుర్తించి జబర్దస్త్ షోలో ఎంట్రీ ఇప్పించడంతో అక్కడ కూడా తన స్కిల్స్తో అందరినీ నవ్విస్తూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా జబర్దస్త్లో వర్షతో కలిసి చేసిన స్కిట్లు బాగా క్లిక్ అవ్వడం, అందుకు తోడు రియల్ లైఫ్లో ఉండే కపుల్స్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగానే వీరు స్క్రీన్పై కనిపిస్తూ ఇద్దరు అడల్ట్ జోక్స్ని మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తుండేవారు. అలా అప్పటి వరకు సుధీర్, రష్మిల పేర్లు ఎలా వినిపించాయో ఆ తర్వాత నుంచి ఇమాన్యుయల్, వర్ష పేర్లు ఆ రేంజ్లోనే వినిపించాయి. ఇక ఇదే విషయంపై మీడియా ప్రశ్నించగా తమ మధ్య అలాంటిదేమీ లేదని, మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, షోలో రేటింగ్ కోసమే ఇలా చేస్తుంటామని చెప్పినా కూడా ఇమాన్యుయల్, వర్ష తరచూ కారులో బయటికి వెళ్తూ మీడియా కంటపడడంతో వీరిద్దరూ సీరియస్ రిలేషన్లో ఉన్నారని
త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపించిన ఇమాన్యుయల్ వర్ష ఆ వార్తల్ని పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే జబర్దస్త్లో ఫేమ్ నేమ్ వస్తుంది కానీ అంతలా మనీ రాకపోవడం, వారి కండిషన్స్ కూడా చాలా హార్డ్గా ఉండడంతో చాలామంది జబర్దస్త్ వదిలి వెళ్ళిపోతున్నారు. ఇక ఇదే కోవలో ఇమాన్యుయల్ కూడా జబర్దస్త్కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యి ఇదే విషయం మల్లెమాల టీంకి చెప్పగా ఆ షో పూర్తి కాకుండా బయటికి వెళ్ళాలంటే 10 లక్షల రూపాయలు కట్టాలనే కండిషన్ పెట్టడం, మరోవైపు స్టార్ మాలో మంచి రెమ్యూనరేషన్ ఆఫర్ రావడంతో అప్పు చేసి మరీ ఇమాన్యుయల్ మల్లెమాల టీంకి డబ్బులు ఇచ్చేసి తన అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేసుకొని స్టార్ మా ఛానల్లో జాయిన్ అయ్యాడు. ఇక అలా అక్కడే ఆదివారం విత్ స్టార్ మా పరివారం, కుక్ విత్ జాతిరత్నాలు అనే షోస్ చేస్తూ అలా వచ్చిన ఫేమ్తో ఇమాన్యుయల్కి ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్లో ఒక పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సిరీస్ క్లైమాక్స్లో ఇమాన్యుయల్ పాత్ర చనిపోవడంతో సోషల్ మీడియాలో ఇమాన్యుయల్ చనిపోయాడు అంటూ థంబ్నైల్స్ పెట్టి అన్ని చోట్ల ప్రచారం చేయడంతో ఈ న్యూస్ హల్చల్ అవ్వడం మొదలైంది. అంతేకాకుండా ఇమాన్యుయల్ ఆ సిరీస్లో చనిపోయిన ఫోటోని వేసి వర్ష ఏడుస్తున్న థంబ్నైల్ని పెట్టి ప్రచారం చేయగా కొంతమంది ఈ న్యూస్ నిజమేనని నమ్మసాగారు. ఇక ఇమాన్యుయల్ ఫ్యామిలీ కూడా ఈ న్యూస్తో కంగారు పడడంతో దీనిపై ఇమాన్యుయల్ స్పందిస్తూ తను సిరీస్లో నటిస్తే చనిపోయారని రాశారని, తాను చావలేదని, బ్రతికే ఉన్నానని, అది కేవలం వెబ్ సిరీస్ షూటింగ్ అని, దయచేసి నన్ను ఇలా బాధ పెట్టద్దు అంటూ ఇమాన్యుయల్ ఎమోషనల్ అయ్యాడు. ఇదిలా ఉంటే ఇమాన్యుయల్ తన స్కిట్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవ్వడంతో ఇతనికి జాతిరత్నాలు, కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఫెస్టివల్ టైంలో జరిగే ఈవెంట్స్లో కూడా పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ స్మాల్ స్క్రీన్లో ఎంత నేమ్ ఫేమ్ వచ్చినా తనకి మాత్రం సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో మొదటిగా కొరమీను మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి గమ్ గమ్ గణేష, అన్వేషి, పరోలి, బెస్ట్ కపుల్, కళింగపట్నం, జీవా అని చేస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకోవడంతో అలా వచ్చిన డబ్బులతోనే తన సొంతూరైన వైకుంఠపురంలో తల్లిదండ్రుల కోసం ఒక ఇల్లుని కట్టించి హైదరాబాద్లో తనకంటూ ఒక ఫ్లాట్ని, కార్ని కూడా కొనుక్కొని తినడానికి తిండి లేని స్థాయి నుండి ఈరోజు 2 కోట్ల నెట్వర్త్ని ఇమాన్యుయల్ కలిగి ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే తాజాగా నూకరాజు, మానస్ నాగులపల్లి, వర్ష జబర్దస్త్లో ఒక స్కిట్ చేయగా మానస్ వర్ష దగ్గరికి వెళ్ళి క్లోజ్గా నిల్చున్నాడు. దీంతో నూకరాజు పక్కకి పిలిచి మానస్కి ఏదో చెబుతుంటే అందుకు మానస్ అదేంటి లవ్ ట్రాక్ చేస్తే పైకొస్తారు కదా అని అడగగా అందుకు నూకరాజు ఇమాన్యుయల్ని ఉద్దేశించి పైకి రావడం పక్కన పెడితే పక్క ఛానల్కి పోయి వంటా పెంటా వీడియోలు చేసుకుంటారని చెప్పగా ఇతని డైలాగ్కి వర్ష సాడ్గా ఎక్స్ప్రెషన్ పెట్టడంతో నెటిజన్లు నూకరాజుపై మండిపడుతూ షో నుండి వెళ్ళిపోయిన వారిపై సెటైర్లు వేయడం వల్ల ఉపయోగం ఏముంది, ముందు నువ్వు కామెడీ చెయ్యి, ఆ తర్వాత సెటైర్లు వేద్దు అని విమర్శించడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక అలా జబర్దస్త్ వదిలి బయటికి రావడంతో ఇమాన్యుయల్కి అటు సినిమాల్లో ఇటు షోస్లో ఛాన్సులు తగ్గి ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే బిగ్ బాస్ టీం ఇమాన్యుయల్ని సంప్రదించగా తను బిగ్ బాస్కి వెళ్ళి సినిమా టీం కంటపడితే ఛాన్సులు ఈజీగా వస్తాయనే దృష్టితో రోజుకి 30,000 రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇమాన్యుయల్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక అలా గేమ్లో భాగంగానే తనుజాతో కూడా లవ్ ట్రాక్ స్టార్ట్ చేసి నెటిజన్ల అటెన్షన్ని తన వైపుకు మళ్లించుకునే ప్రయత్నమే తప్ప వారిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పొచ్చు. బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో, అంతేకాని అనుకున్నది సాధిస్తాననే నమ్మకాన్ని మాత్రం వదులుకోకు. ఇది ఫోక్స్ కమీడియన్ ఇమాన్యుయల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.